తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ఒకే రోజు గంజాయిని దహనం చేసిన ఘనతను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దక్కించుకుంది. సుమారు 27 కోట్ల రూపాయల విలువ చేసే నిషేధిత గంజాయిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ డ్రగ్ డిస్పోజల్ కమిటీ చైర్మన్ రోహిత్ రాజ్ ఆధ్వర్యంలో దహనం చేశారు. జిల్లాలోని 17 పోలీస్ స్టేషన్లో 142 కేసుల్లో వివిధ సందర్భాల్లో నిందితుల వద్ద నుండి సీజ్ చేసిన 12,061 కేజీల నిషేధిత గంజాయిని మంగళవారం అటవీ ప్రాంతంలో దశల వారీగా డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో దహనం చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, కొందరు అక్రమార్జనలో భాగంగా గంజాయిని విక్రయిస్తూ పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని యువకులను ప్రలోభాలకు గురిచేస్తూ మత్తులోకి దించుతున్నారని, వారిని అరికట్టడం కోసం జిల్లా పోలీస్ శాఖలో రహస్య బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందని, ఎవరైనా గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాలను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డ్రగ్స్ కమిటీ సభ్యులు ఎస్పీ రోహిత్ రాజ్, ఓఎస్డీ సాయి మనోహర్, ఏఎస్పీ పరితోష్ పంకజ్, డీఎస్పీలు వెంకటేష్, రాఘవేంద్రరావులు, డీసీఆర్బీ డీఎస్పీ మల్లయ్య స్వామి, సిఐ వెంకటేశ్వర్లు, ఎస్బీసీఐ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఫస్ట్